అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున కోడిపందాలు చూడడానికి వచ్చారు. సరే ఏంటి తెలంగాణలో ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎందుకు మీకు కోడిపందాలు అంటే అంత ఇంట్రెస్ట్? మాది తెలంగాణ ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల అండి. మాది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్. నేను పిఎస్ఎస్ చైర్మన్. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా డాక్టర్ బాపిరాజు గారి ఆహ్వానం మేరకు మా జంగారెడ్డి అన్నగారితో కలిపి మా గురువు గారితో కలిపి వచ్చాము. మేమంతా ఓ 15 మంది టీం. ఏంటంటే పండగ వేళ ఇక్కడ కోడి పందాలు చాలా సరదాగా జరుగుతాయి. అదేదో పందెం కాసి డబ్బులని కాదండి, పందాలు చూసి అదొక మన సాంప్రదాయం మనం చూడాలని చెప్పి రాష్ట్రాలకు అతీతంగా ఈ తెలంగాణని కానీ ఆంధ్రాని కానీ కాకుండా మేమందరం ఇక్కడికి వచ్చేసి ఎంతో ఆస్వాదించడం మాకు చాలా సంతోషం అనిపించింది. పుంజులు తీసుకురాలేదా మరి? కోడి పుంజులు ఏమైనా తీసుకొచ్చారా? లేదండి, ఇక్కడే ఉన్నాయి కదా. మేమేం నిర్వాహకులం కాదు, మేము జస్ట్ చూడడానికి మా సార్ గారి ఆహ్వానం మేరకు వచ్చాము మేము. ఏంటి పందాలు ఏమైనా కాసారా? లేదు సార్, ఒక టెంపుల్కి వెళ్తున్నాము, అంతర్వేది టెంపుల్కి వెళ్తున్నాము. ఆ దర్శనం అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వస్తాము, అప్పుడు చూస్తాం, తర్వాత చూస్తాం. ఏం సార్ తెలంగాణలో పర్మిషన్ అడగచ్చు కదా? అక్కడ ఇక్కడ రాజకీయ నాయకులు అక్కడ ఆనాటి నుంచి ఆనవాది లేదు, ఇక్కడనే ఉంది కనుక ఇక్కడనే వస్తాం మేము ప్రతిసారి. చూసారా ఇది ఫస్ట్ టైం అలా వచ్చినాం, ఇది మూడోసారి. ఏ ప్రాంతాలు తిరిగారు ఇక్కడ? భీమవరం పోయినాము, ఇక్కడ వచ్చినాము. ఏమండి ఏంటి మరి తెలంగాణలో కోడిపందాలు అడగచ్చు కదా? మా ఆంధ్రాలో కోడిపందాలు చుట్టూ తెలంగాణ మొత్తం వాళ్ళంతా ఇక్కడ ఎంజాయ్ చేయడం వస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ ఆంధ్ర నుంచి కోడి పందాలు అంటే బాగా ఫేమస్ అయ్యేది కదా. అక్కడ ఏ విధంగా ఉంటాయి చూద్దామని చెప్పి ఒక ఇంట్రెస్ట్ మేరకు తెలంగాణ ఆంధ్ర రెండు ఒకటే అన్నట్టుగానే విధానంతో మేము వచ్చి ప్రతి ఇయర్ ఆంధ్రాకి వచ్చి చూడడం జరుగుతుంటాం. ఏం సార్ ఎంత కాసారు పందెం? కళ్ళజోడు మొత్తం సంక్రాంతి అంతా మీ దగ్గర ఉంది. పందెం ఏం కాయలేదు, చూడడానికి వచ్చినాము, చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు భీమవరం వెళ్తాం, భీమవరం కాస్తాం ఇప్పుడు పందెం. నెక్స్ట్ ఇప్పుడు దేవాలయం దర్శనం ఉంది, అంతర్వేది నరసింహస్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ భీమవరంలో అక్కడ బరిలో మేము పందెంలో మనం చూస్తున్నాం. పందెం బరిలో వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పందాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇటు ఈ లోకల్స్ కాకుండా అక్కడి నుండి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళినవారు కానీ వారి స్నేహితులను కూడా తీసుకొచ్చి ఇక్కడ కోడి పందాలు చూపించడం, ఆంధ్ర కోడి పందాలు అంటే తమకు ఎంతో ఇష్టం అని కూడా ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ, నారాయణపురం. సంక్రాంతి కోడి పందాలకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పందెం బరుల వద్ద పందెం రాయల హడావుడు ఉంటే వారితో మేము ఏమాత్రం తీసుకోం అన్నట్టుగా మహిళలు కూడా పెద్ద ఎత్తున పందాలు చూడడానికి వచ్చారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా నారాయణపురం బరిలో ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే కనుక మహిళలు పెద్ద ఎత్తున అంటే ఇంటిల్లిపాది కూడా కోడి పందాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చి పందాలు చూడడానికి అంటే కోడి పుంజులకి సంబంధించి కానీ రంగులు కానీ కొంత వారికి అవగాహన ఉండే అవకాశం లేదు, కానీ మొత్తం పందాలు చూడుతున్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు కాబట్టి తప్పనిసరిగా మనం కూడా వెళ్ళాలి, పందాలు చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉందనే చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ మహిళలను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి కోడి పందాలు ఫస్ట్ టైం రావడం? గతంలో కూడా వచ్చారు మీరు? ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ ఏ ఊరు మీది? తాడేపల్లిగూడెం వచ్చారా? ఏంటి ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు మీరు? ఓన్లీ చూసి ఎంజాయ్ చేద్దాం. చూడడానికేనా? మీ చిన్నప్పుడు ఎట్లా చేసుకునేవాళ్ళు మేడం ఈ సంక్రాంతి? మా చిన్నప్పుడు అంటే కోడి పందాలు వేసేవారు కానీ కత్తులు కట్టేవారు కాదు, మామూలుగా వేసేవారు. ఇప్పుడు అంటే కత్తులు అది కడుతున్నారు అంతే. మేడం ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎందుకు హైదరాబాద్ అండి? మా బావగారు ఇక్కడే ఉంటారండి, మా తోడుకోళ్ళు అండి. సంక్రాంతి చూడడానికి వచ్చామండి. కోడి పందాలు చూడడానికి? అవునండి. అవునండి. ఎన్ని డబ్బులు తెచ్చారు మరి హైదరాబాద్? మా సార్ని అడగాలండి, మా సార్ ముందు కూర్చున్నారండి. బాగుందండి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నామండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అంతకు ముందు చూసారు మీరు? లేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాం. ఫస్ట్ టైం విఐపి పాస్ తీసుకొచ్చారా? అవునండి. ఓకే, మనం చూస్తున్నాం, చాలా సరదాగా ఉంది అన్నారు. అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి చూడడానికి? 10 times వచ్చారా? డబ్బులు కూడా తీసుకొస్తారు పందాలు కాయడానికి? తెలుసా మీ కోళ్ళ గురించి? ఏమున్నాయి చెప్పండి కోడి పుంజులు? అంటే నేమ్స్ నాకు అంత ఐడియా లేదు, మా ఫాదర్ పెడతారు కదా, ఆయనతో పాటు వచ్చేవాళ్ళు. జస్ట్ చూడడానికి వచ్చాము, పిల్లల వరకు వాళ్ళకే ఇస్తాం, లైక్ వాళ్ళే పెడతారు బెట్టింగ్, అది మాకు తెలీదు. పాస్ తీసుకొచ్చారా? సంక్రాంతి సంబరాలు. ఓకే, విఐపి పాస్. ఎస్. అంటే మీరు ఇప్పుడు పందెం కడితే ఎంత పందెం కడతారు? లాస్ట్ అవి చెప్పకూడదు. కొన్ని పందాలు ఎప్పుడైనా ఓడిపోయారో పని? లేదండి, లేదు. ఓకే, ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీ మొత్తం వచ్చి. మనం చూసినాం సంక్రాంతి ఎంత సరదాగా ఉంటుందో, ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనేది, ఎంత బాగా ఉంటారనేది. మీరు ఎక్కడి వచ్చారమ్మా? ఏం చేస్తారు మీరు? చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? ఎంటర్ అండి.
భీమవరం గన్పవరం ఓకే. అంతకుముందు చూసారు కోడి పందాలు? చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. కోడి పందాలు చూస్తున్నారా? ఎంత పందెం ఎంత కాస్తారు? మా పెద్దనాన్నగారు వాళ్ళు కాస్తారండి అట్లా. అక్కడ కాస్తారా? ఓకే, మొత్తం అంతా కూడా మహిళలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. కోడి పందాలకి సంబంధించి కొంతమంది ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన వారైతే, మరికొంతమంది మేము పందాలు కూడా కాస్తాం, మా కోడి పుంజులు కూడా తెలుసు అని చెప్తున్నారు. అమ్మ ఏంటి మీరు ఏ ఊరు? ఇప్పుడు ఫస్ట్ టైం చూడడమా, అంతకుముందు వచ్చారా? లేదండి, మా అమ్మమ్మ వాళ్ళది పత్తేపురమే, ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం. పందాలు కాస్తుంటారా? ఆహా లేదు, చూడమే. ఎన్ని పందాలు చూసారు ఇప్పటి వరకు? 4. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. సంక్రాంతి అంటే కంపల్సరీ రావాల్సిందే. మరి కోడి పందాలు జోదాలు వద్దని చెప్తున్నారు కదా? సంవత్సరానికి ఒకసారే కదండి, సో ఎంటర్టైన్మెంట్ అంతే. ఉంటే బాగుంటుంది. కంపల్సరీ ఉంటే బాగుంటుంది. ఓకే, మనం చూస్తున్నాం. మిగతా వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారు ఏ విధంగా ఇదవుతున్నారు అనేది. ఏమండి ఏంటి, ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు పందాలు? మీరు ఏ ఊర్లో వచ్చారు? నారాయణపురం. అంటే కోడి పందాలు బ్యాన్ చేయాలంటున్నారు, బ్యాన్ చేయాలా ఉంచాలా? ఇది మన ట్రెడిషనల్ స్పోర్ట్ కదా, జల్లికట్టు ఎలానో మన కోడి పందాలు అలానే. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, నేను ఆఫీస్కి లీవ్ పెట్టుకుని వచ్చాను. బికాజ్ ఇట్స్ ద టైం అందరం కలిసి బాగా మింగిల్ అయ్యి చేస్తాం. అండ్ వీళ్ళకి కూడా మన ట్రెడిషన్ తెలుస్తుంది. లేదంటే లైక్ క్రిస్మస్ అవి సెలబ్రేట్ చేసుకుంటే మన పొంగల్ కూడా తెలియాలి కదా పిల్లలకి. అవును. సో అందుకే వచ్చాం. ఇట్ వాస్ వెరీ ఫన్. కోడి పందాలు ఉండాలంటారు? అఫ్ కోర్స్ ఇది మన ట్రెడిషనల్ స్పోర్ట్ అంతే, సో ఉండాలి. ఓకే, మనం చూస్తున్నాం చాలా సరదాగా ఇక్కడ ఇంటిల్లిపాది కూర్చుని కోడి పందాలు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం పండుగ 4 రోజుల పాటు కూడా ఇంతే సరదాగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పందెం బరులు ఉండబోతున్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నారాయణపురం నుండి.